స్పేస్ జర్నీ కోసం ఇండియా పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఖర్చు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఈ స్పేస్ ఈ యాత్ర మనకి ఇండియాకి ఏమైనా యూజ్ అవుతుందా? యూజ్ కాదా? అవునండి. బేసికల్‌గా మనం మాట్లాడుకోవాలంటే ఇది గగన్‌యాన్ యొక్క ప్రాజెక్ట్‌లో భాగం చెప్పాలంటే. మనకి 2000 అంటే జో బైడెన్ ఉన్నప్పుడు మనకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ట్రంప్ ఎలక్షన్ కాకముందు కూడా భారతదేశం దగ్గర ఉన్న లక్ష్యం ఏంటంటే మనం సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ నిర్మించుకోవాలి. భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ అని ఒకటి నిర్మించుకోవాలి. లేదు 2027లో మన ఇస్రో వాళ్ళు ఒక ప్రయోగం చేపట్టబోతున్నారు. దాని పేరు గగన్‌యాన్. ఆ గగన్‌యాన్ ఏంటంటే మన రాకెట్ తోటి, మన స్పేస్ క్రాఫ్ట్ తోటి ఒక ముగ్గురు, నలుగురు ఆస్ట్రోనాట్స్‌ని భూమి యొక్క ఎర్త్ లోయర్ ఆర్బిట్‌లో ఒక వారం రోజుల పాటు తింపి, తిరిగి మళ్ళీ అరేబియా సముద్రం అన్నా, బే ఆఫ్ బెంగాల్ అన్నా వాళ్ళని తిరిగి తీసుకురావాలనేది గగన్‌యాన్ ఒక ప్రాజెక్ట్. మనుషుల్ని మొట్టమొదటిసారిగా ఇండియన్ టెక్నాలజీతో స్పేస్‌లోకి పంపాలనేది మన వాళ్ళ యొక్క లక్ష్యం. రెండోది భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ 2040. కానీ ఈ మధ్యలో ఏమైందంటే జో బైడెన్ ఉన్న ప్రభుత్వంలో అప్పుడులో ఏమైందంటే మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికాకి వెళ్ళడం, అక్కడ వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది 7 దేశాల కలయిక సార్ ఇది. రష్యా, అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్ మొత్తం 7 దేశాల కలయికతో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది స్థాపించారు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్పేస్‌లోకి వెళ్ళిన వ్యక్తి వింగ్ కమాండర్, భారతీయ వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ గారు. ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా శుభాంశు శుక్లా గారు 2వ భారతీయుడిగా ఒక చరిత్ర క్రియేట్ చేయబోతున్నారు. కానీ రాకేష్ శర్మ గారు వెళ్ళింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కాదు. అప్పుడు జరిగింది ఏంటంటే రాకేష్ శర్మ గారు సోవియట్ ఇంటర్ కాస్మోస్ మిషన్ పేరు సార్ దాన్ని. అప్పుడున్న సోవియట్ రష్యా యొక్క సెల్యూట్ 7 అనే ఒక స్పేస్ స్టేషన్ రష్యాకు ఉంది అప్పుడు. అప్పటికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు. దాదాపు 1984లో ఆ ప్రాంతంలో మాట ఇది చెప్పాలంటే. అప్పుడు మనకి రష్యాకి ఉన్న మిత్రబంధం చాలా ఉంది కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే భారతీయ వింగ్ కమాండర్ రాకేష్ శర్మని ఎంపిక చేసి రష్యాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సెల్యూట్ 7 అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ ఆల్రెడీ వాళ్ళకి అంతరిక్షంలో ఉంది సార్. సోయూజ్ T-10 అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ తోటి మనం రష్యా తోటి రాకేష్ శర్మ గారు రీసెర్చ్ కాస్తున్నట్టు అందులో. మిగతా ఇద్దరు ఇంకొక కాస్మోనట్ కమాండర్స్ అండ్ మిషన్ పైలట్స్ రష్యా వాళ్ళు. వీళ్ళ ముగ్గురు కలిసి రాకేష్ శర్మ గారు వీళ్ళ ముగ్గురు క్రూ అనేది సోయూజ్ T-10 అనే సెల్యూట్ 7 అనే స్పేస్ క్రాఫ్ట్ ని చేరి అప్పుడు రాకేష్ శర్మ గారు వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు 7 రోజుల పాటు ఉన్నారు. అప్పుడే మనకు ఒక వీడియో కూడా లీక్ అవుతుంటుంది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉంటే రాకేష్ శర్మ గారిని మీకు భారతదేశం ఎలా కనిపిస్తుంది అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి అదే సెల్యూట్ 7 కేంద్రం నుంచి ఎలా కనిపిస్తుంది అంటే ఆయన ఒక మాట అన్నారు, సారే జహాं से अच्छा హిందూ సితా హమారా అని ఒక డైలాగ్ కూడా చెప్పారు. అది ఇప్పటికి కూడా చాలా ఫేమస్ డైలాగ్ అన్నమాట. దాని తర్వాత సెల్యూట్ 7 స్పేస్ క్రాఫ్ట్ కాల వ్యవధి తీరిపోయింది. అది మళ్ళీ రష్యా కూల్చేసింది, కిందకు వచ్చింది. దాని తర్వాత అంతరిక్షంలో లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఒక స్పేస్ స్టేషన్ ఉండాలి. అక్కడ కొన్ని పరిశోధనలు జరగాలి. ఎందుకంటే ఎర్త్ లోయర్ ఆర్బిట్ ఇప్పుడు ఏదైతే ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉందో 400 to 420 కిలోమీటర్ల భూమి నుంచి డిస్టెన్స్లో అది ఉంది. ఇప్పుడు అక్కడ ఉండే కండిషన్స్ వేరు, ఇక్కడ ఉన్న కండిషన్స్ వేరు, భూమి మీద ఉన్న కండిషన్స్ నెంబర్ 1. తర్వాత అక్కడ ఉన్న జీరో గ్రావిటీ ఏదైతే మనం మైక్రో గ్రావిటీ అంటున్నామో దానికి దీనికి భూమి మీద ఉన్న కండిషన్స్కి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ప్రయోగాలు చేయాలి. భవిష్యత్తులో వేరే గ్రహాల మీదకి, మూన్ మీదకి వెళ్తే కనుక ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒక డ్రాపింగ్ పాయింట్లా ఉండాలి. దాంతోపాటు కొన్ని రీసెర్చ్ జరగాలని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని 7 దేశాలు కలిసి వారు ఇప్పటి వరకు దాన్ని నిర్మించారు. దాని కాలకాల పరిమితి కూడా నెక్స్ట్ 5 yearsలో కంప్లీట్ కాబోతుంది. దాన్ని కూడా కూల్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అమెరికాతో పాటు కొన్ని దేశాలు వాళ్ళు జాయింట్ మిషన్స్తో పాటు కొన్ని ఆస్ట్రోనాట్స్ని 7 రోజులు, 14 రోజులు, రీసెంట్గా మనం చూస్తున్నాం సునీత విలియమ్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆవిడ సంవత్సరం పాటు దాదాపు అక్కడ ఉండి రీసెంట్గా మళ్ళీ వెనక్కి వచ్చారు. అలాగా మన భారత ప్రధాని జో బైడెన్ వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు ఆఫర్ చేశారు, మీరు భారతీయ అంతరిక్ష కేంద్రం వెళ్తున్నారు కదా, మీరు ఇంకా మనుషుల్ని అయితే సొంత టెక్నాలజీతో మనం భారత్ ఇంకా స్పేస్లోకి పంపలేదు. అటువంటి సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీదకి పంపడానికి మనకి బైడెన్ గారు, మోడీ గారు వెళ్ళినప్పుడు ఒక బీజం పడింది. నిజం చెప్పాలంటే ఇది నాసా కొలాబరేటివ్ ప్రాజెక్టే, కాదనట్లేదు. కానీ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన కంపెనీ పేరు అక్సోమస్, మీరే అన్నారు ఆక్సిమమ్ 4 అనే ఒక స్పేస్ కంపెనీ సార్. అది ఆక్సిమమ్ 4 అనేది 4th మిషన్ వాళ్ళది.
అండ్ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఆక్సిమస్ స్పేస్ కంపెనీ. వీళ్ళని పైకి తీసుకువెళ్ళి వెనక్కి తీసుకొచ్చేది స్పేస్ ఎక్స్. అదొక ప్రైవేట్ స్పేస్ కంపెనీ. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంబంధించిన ఒక స్పేస్ కంపెనీ, మొట్టమొదటి స్పేస్ కంపెనీ, ప్రైవేట్ స్పేస్ కంపెనీ. వీళ్ళిద్దరూ మన వాళ్ళని తీసుకెళ్తున్నారు. కానీ ఈ అన్నిటిని మానిటరింగ్ చేసే మొత్తం కొలాబరేషన్, మొత్తం ఎంఓయూ అంతా కూడా మొత్తం జరిగింది నాసాతో.